హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు మనము క్యాబేజీ పెసరపప్పుతో ముద్దగా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఇది పచ్చిమిర్చి ఒకటే యూస్ చేస్తున్నాం, మనము రెడ్ మిర్చి పౌడర్ యూస్ చేయట్లేదు. ఈ కర్రీని పొడి కూరగా కూడా చేసుకోవచ్చండి. ఎలా చేయాలో ఇప్పుడు మనం ముద్దగా చేస్తున్నాము, ఎలా చేయాలో చూసేద్దాము. ఒక అరకిలో క్యాబేజీ, ఒక కప్పు పెసరపప్పు, ఒక సగం కొబ్బరి చిప్పలో సగము పచ్చి కొబ్బరి తురుము, ఒక 10 నుంచి 14 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, పోపుకి కావాల్సిన పోపు సామాను రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు పెసరపప్పునైతే మనము కొద్దిగా దోరగా వేయించి పెట్టుకున్నాము. దీన్ని గిన్నెలో వేసి కడిగి పెట్టుకుందాము. పెసరపప్పుని కడిగి పెట్టుకున్నామండి. ఇది కూడా కడిగి తరిగి పెట్టుకున్నాను. ఇది పెసరపప్పు కొద్దిగా వాటర్ వేసేసి, కొద్దిగా ఒక 3/4 స్పూన్ పసుపు కూడా వేసేసి, మునిగే వరకు నీళ్ళు పోసి మనం దీన్ని ఒక 80% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా అయితే ఉడికించుకుంటే సరిపోతుందండి. అదే మీకు పొడి పొడిగా కావాలి అనుకుంటే దీన్ని 50% వచ్చే వరకు ఉడికించుకొని వాటర్ అంతా తీసేసి కొంచెం డ్రై చేసుకోవాలండి. అప్పుడు మీకు పొడి పొడిలాడుతూ ఈ సేమ్ ప్రాసెస్లో వచ్చేస్తుంది కర్రీ మీకు. ఇప్పుడు దీన్నైతే దించేసుకుందాము. ఈ విధంగా అయితే నేను వేరే ప్లేట్లోకి ఆ వాటర్ అంతా తీసేసి విడిగా పెట్టుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి చీలికలాగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర. ఇది కొంచెం వేగిన తర్వాత మనము పచ్చిమిర్చి వేసేసుకుందాము. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇది కొంచెం వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకుందాము. వెల్లుల్లి కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకుందామండి. ఇప్పుడైతే వేగిపోయింది. కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు క్యాబేజీ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఆల్రెడీ పసుపు మనం వేస్తున్నాం కాబట్టి ఇంకా యాడ్ చేయట్లేదు. ఉప్పు కూడా ఇంకా వేయలేదు మనము. ఇలాగే మూత పెట్టకుండా కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి తురుము కూడా ఇందులో వేసుకుందాము. కాస్త సాల్ట్ కూడా వేసేస్తున్నాను. దీన్ని కాసేపు ఇట్లా మగ్గించుకుందాము. ఇష్టం ఉండేవాళ్ళు కొబ్బరి హాఫ్ కొబ్బరి చిప్ప అయితే వేసేసుకోవచ్చండి తురిమి. ఇప్పుడు వేగిపోయిందండి. దీంట్లోకి మనం కొత్తిమీర చల్లి దించేసుకుందాము. దీన్ని మీరు టమాటా చింతపండు రసము, ఆవకాయతోటి హ్యాపీగా తినేయచ్చు. ఈ కర్రీ డైట్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుందండి. కొద్దిగా రైస్లో కర్రీ ఎక్కువ పెట్టుకొని తినొచ్చు. ఈ కాంబినేషన్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కానీ నచ్చిందంటే. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి.
మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.